బోయిన్పల్లి మండలం కొదురుపాకకు చెందిన మచ్చ అనిల్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 50,000 రూపాయల నగదు మరియు 50 కిలోల రైస్ బ్యాగులు అందజేశారు. ఈ సందర్భంగా కూస రవీందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అనిల్ కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు. మృతుని భార్య డిగ్రీ పూర్తి చేయడంతో ఆమెకు అవుట్సోర్సింగ్ జాబ్ కల్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మరోసారి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, సెస్ డైరెక్టర్ కొత్తపల్లి సుధాకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జోగినిపల్లి వెంకట రామారావు, బోలుమాల శంకర్, మాజీ జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, నాగుల వంశీ గౌడ్, కత్తెరపాక రవీందర్, జంగ మంజయ్య, మాజీ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్, పిట్టల రమేష్, పెంజర్ల బాలమల్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అనుముల హరికృష్ణ, మెరుపుల మహేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మండలం కొదురుపాక గ్రామానికి చెందిన మచ్చ అనిల్ అను అతను ఆరోగ్యరీత్యా చనిపోవడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న మరి అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్న చొరవతో మరి ఒక వాట్సాప్ గ్రూప్లో పెడితే దాదాపు 51,500 జమ అయినాయి. వాటిని ఈరోజు ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. మార్కెట్ చైర్మన్ ఎల్లేష్ గారు అలాగే సెస్ డైరెక్టర్ గారు 50 కిలో బియ్యం ఇవ్వడం జరిగింది. అతని కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మరి ఎమ్మెల్యే గారి చొరవతో మంత్రి గారి చొరవతో ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకుంటాం. మరి ఇందిరమ్మ కింద ఇండ్ల పథకం కింద ఇల్లు కూడా మంజూరైంది. మరి అమ్మాయి డిగ్రీ పాస్ అయిందని చెప్తున్నారు. మరి ఎమ్మెల్యే దృష్టికి మంత్రి దృష్టి తీసుకుపోయి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించే ప్రయత్నాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.